నిఖిల్ను గెలిపిద్దామని అనుకుంటున్నాను. ఎవరు మా టీవీ నిఖిల్ని కాదండి, ప్రేరణని గెలిపిద్దామని ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది. మా టీవీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసి చూడండి. మొన్న చాలా విషయాలు కూడా మనకి చాటతలమయ్యాయి. కొన్ని ప్రేరణ అనే ఎక్కువ విన్నింగ్ రేషియో ఇవ్వాలి, ప్రేరణకి ఈసారి కప్పు అప్పచెప్పాలి. ఇప్పటివరకు లేడీస్ ఎవరు కూడా గెలవలేదు బిగ్ బాస్ 8. ఖచ్చితంగా ఈసారి ప్రేరణకి ఇస్తే ఒక లేడీ ఫైటర్ కూడా బయటకు వచ్చినట్టు అనిపిస్తుందని చూస్తున్నారు. కొన్ని ప్రోమోలు కట్ చేసినప్పుడు అర్థమవుతుంది, కొంతమంది వ్యక్తులు లోపలికి వెళ్ళి ప్రమోషన్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు నీకు ఇస్మార్ట్ జోడీ గురించి క్యాంపెయిన్ లోపల ప్రమోషన్కి వెళ్ళాడు ఓంకార్ అన్న. వెళ్ళినప్పుడు అందరూ కూడా వేరు పిచ్చి కారణాలు చెప్పాడు. నబీల్ ఒక్కడే నువ్వు దొంగ నీ క్యారెక్టర్ అంటే నువ్వు ఎవరిని దోచుకుంటావు అంటే ఇస్మార్ట్ జోడీకి వచ్చి ప్రజలందరూ మనసును దోచుకుంటానని చాలా క్లారిటీగా చెప్పాడు. అసలు ఏమీ చెప్పిన మన ప్రేరణను మట్టికి నువ్వు మీ హస్బెండ్తో నా షోకి రావాలి అంటే అర్థమైందా మీకు? అక్కడ మీరు విన్ అయ్యి ఆ కప్పించుకొని మీ ఇద్దరు కూడా నా షోకి రావాలి అని మనకు ఇంటి దొరికినట్టే ఓంకార్ అన్నతో. దాన్ని బట్టి చూస్తే నాకు తెలిసి ఎక్కువగా ప్రేరణకి ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎక్కడి వరకు వస్తాయో చూద్దాం. బిగ్ బాస్ టాప్ 5 లో ఉన్న వాళ్ళందరూ కూడా టాప్ 5 కంటెస్టెంట్సే. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఒకటి చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్ జోను మిస్ అయ్యే వాళ్ళు మనం ఈ 4 రోజులు కూడా అది కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాడు అవినాష్. లోపల ఉండి చాలా గట్టిగా మనల్ని నవ్విస్తాక ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు జానపద గేజం సంథింగ్ బుర్రకథ దాన్ని ఏమంటారో తెలియదు, కానీ రాత్రి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి వాళ్ళున్న వీక్నెసెస్ వాళ్ళకున్న స్ట్రెంగ్త్ గురించి చాలా చక్కగా చెప్పాడు. నాకైతే బలగం సినిమాలో క్లైమాక్స్ చూసినట్టు అనిపించింది. అవినాష్ మాటలు చూస్తే చాలా బాగుంది. ఇంకొకటి బిగ్ బాస్ నాగార్జున గారి ధ్యాస అంతా కూడా ప్రేరణని విన్ని చేయాలి, ఈ సీజన్ ఏమైనా సరే లేడీస్కి అప్పచెప్పాలి అన్నట్టుగా నాకు కనిపిస్తుంది. అది టేస్టీ తేజ ఉన్నప్పుడు దోశ పంచాయతీ మిస్ అయినప్పుడే నాకు అర్థమైందన్నమాట. ఈ దోశ పంచాయతీ ప్రోమోలో చూపించి ఎపిసోడ్లో కనపడినా చేశారు. అప్పుడే నాకు అనిపించింది ప్రేరణను సపోర్ట్ చేస్తున్నారని. మొన్న ఓంకార్ వచ్చి మీ ఆయన గారు నువ్వు నాకు స్మార్ట్ జోడీలో రావాలి, విన్నింగ్ ప్రైజ్ తీసుకొని అన్నాడు. అప్పుడే నాకు అనిపించింది ఏంట్రా బాబు ప్రేరణకు అప్పచెప్పేస్తారు ఈ కప్పు అని. కాబట్టి మీరు ఆలోచించండి, అందరూ కూడా నిఖిల్ గౌతమ్ అనే మాయలోనే ఉన్నారు, కానీ అక్కడ ప్రేరణకి ఎక్కువ ఛాన్స్ ఉంది, గెలిచే ఛాన్స్ అలా గెలిపిస్తారు దగ్గరుండి అని నాకు అనిపిస్తుంది. ఇక విన్నింగ్ రేషియోలో ఇక ఎవరెవరు పోటీ పడుతున్నారా గెలుస్తారనుకుంటున్నారు బ్రో? ఖచ్చితంగా నాకైతే గౌతమ్ కృష్ణ మీదే ఉంది. గౌతమ్ కృష్ణకి ఎందుకంటే పాజిటివిటీ బాగా క్రియేట్ చేసింది జనం. ఒక యూట్యూబర్, అది కూడా మన బెంగళూరులో యూట్యూబర్స్ చేసిన పని వల్ల, వాళ్ళ సెల్ఫ్ క్యాంపెయిన్స్ వాళ్ళ కాలేజీల్లో చేయడం వల్ల నిఖిల్ గురించి, ప్రేరణ గురించి, పృథ్వీ గురించి సెల్ఫ్ క్యాంపెయిన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి కూడా మనం కూడా సెల్ఫ్ క్యాంపెయిన్ చేయాలి మన తెలుగు వాళ్ళకి అనే బజ్ బాగా క్రియేట్ అయింది. అది వన్ అండ్ ఓన్లీ గౌతమ్ మీద చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు రాను బిగ్ బాస్ ఓటింగ్ మొత్తం రాజకీయాల ఓట్లు లెక్క మారిపోతుంది, యాజ్ ఇట్ ఈస్ గా మారినట్టే ఇదంతా కూడా. ఇప్పుడు సినిమా ఏదైనా కొత్త సినిమా తీస్తే ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తామా లేదా? ఆ రకంగా టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ అందరూ ప్రమోషన్ చేయడంలో తప్పు లేదు, కానీ మనం ఎవరినైతే మనది ఏ షో, మనది తెలుగు షో, మనది తెలుగు బిగ్ బాస్ 8 షో కాబట్టి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. అర్థమైందా? ఉన్న వాళ్ళందరూ కూడా టాప్ కంటెస్టెంట్సే, ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అందరూ కూడా వాళ్ళు ఆడవలసినంత ఆట ఆడారు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, మాటలోను మంచితనంలోనూ చాలా మాస్క్ వేసుకుని ఆడాడని నేను చెప్తాను 13 వీక్ వరకు. ఇప్పుడే మాస్క్ తీసి జనాల ముందు వచ్చి కూసోబే అనే దాకా వచ్చింది వ్యవహారం. అర్థమైందా? ఇప్పటి వరకు మాస్క్ అయితే తీయలా, అంతా కూడా గ్రూపు మేనరిజం చేస్తానే వచ్చాడు. అలాగే గౌతమ్ ఎప్పుడు మాస్క్ తీసే ఆడతాడు, ఎందుకంటే ఆడికి షార్ట్ టెంపర్ వచ్చినప్పుడల్లా ఎవరినైనా సరే ఎక్కేస్తూ ఉంటాడు. కాబట్టి జెన్యూనిటీ అనేది ఎక్కువ కోపపడేవాడి మీదే కనబడుతుంది. ఆ కోపం ఎవరు కరెక్ట్గా ఉన్నారో మీకు తెలుస్తుంది. వాళ్ళని చూసే మీరు ఎంచుకోండి. ఎవరైతే టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళనే చూస్ చేయండి. పోయిన సీజన్ లాగా పల్లవ ప్రశాంత్ని చేసి ఆ టైటిల్ విన్నర్ అందరూ కూడా చాలా అవమానం ఎదుర్కొన్నారు. కనీసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా చెత్త సీన్ చేశాడనమాట మనోడు పల్లవ ప్రశాంత్. అలా కాకుండా మీరు ఎవరినైతే ఎంచుకుంటున్నారు ఈసారి మనకు సపోర్టెడ్గా, మన మీడియా వాళ్ళకి సపోర్టెడ్గా ఉండే వాళ్ళని, ప్రజలకే బాగా నచ్చే వాళ్ళని ఎంచుకుంటే మంచిదని ఈ టైటిల్ విన్నర్ నా ఉద్దేశం. ఓకే అన్న, నబీల్ ఇన్ని రోజులు ఎట్లా, నబీల్ ఎందుకు టాప్ 2లో లేరంటారు? నబీల్ టాప్ 3లో ఉన్నాడు, టాప్ 2 కాదు. ఎందుకు లేడంటున్నారు? లేకపోవడానికి గల ఏకైక కారణం లాస్ట్ పృథ్వీ వెళ్ళిపోయే ముందు పృథ్వీతో సన్నిహితంగా ఉండడమే. చాలా దెబ్బ పడింది నబీల్కి. నిజంగా షేర్ లెక్క ఆడుతున్నాడు వరంగల్ బిడ్డ అనుకున్నాను, కానీ
ఈ పృథ్వీ అనేవాడు మాయలో పడి ఓటు బ్యాంకింగ్ తగ్గించుకున్నాడని నేను గమనించలేకపోయా. నిఖిల్ మీరు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా, గుడ్ క్వాలిటీస్ ఏం కనబడలేదు, బ్యాడ్ క్వాలిటీస్ ఏం కనబడలేదు. బ్రో గుడ్ క్వాలిటీస్ అంటే నిఖిల్ అసలు ఆల్వేస్ గుడ్, నేను కాదంట్లా. మాస్క్ తీయలేదు, వీళ్ళ గ్రూప్ గేమ్ ఆడి 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 ఆ మాస్క్ ని అలా వదిలేశారు. ఆ మాస్క్ ని తీసి ఈ రోజున ఆడుతున్నాడు కాబట్టి నిఖిల్ బెస్ట్ క్వాలిటీ ఉన్న వ్యక్తే. కానీ నువ్వెవడు సపోర్ట్ చేస్తావంటే ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ ఉన్నవాళ్ళని నేను కోరుకుంటా. అర్థమైందా? వీళ్ళిద్దరిలో ఎవరైనా నాకు ఓకే, కానీ ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కోరుకునే వ్యక్తిగా నేను గౌతమ్ కృష్ణకి ఈసారి టైటిల్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తి. నిఖిల్ను గెలిపిద్దామని ఎవరు మా టీవీ నిఖిల్ని కాదండి, ప్రేరణని గెలిపిద్దామని ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది. మా టీవీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసి చూడండి, మొన్న చాలా విషయాలు కూడా మనకి చాటతెల్లమయ్యాయి. కొన్ని ప్రేరణ అనే ఎక్కువ విన్నింగ్ రేషియో ఇవ్వాలి, ప్రేరణకి ఈసారి కప్పు అప్పచెప్పాలి. ఇప్పటి వరకు లేడీస్ ఎవరు కూడా గెలవలేదు బిగ్ బాస్ 8. ఖచ్చితంగా ఈసారి ప్రేరణకి ఇస్తే ఒక లేడీ ఫైటర్ కూడా బయటకు వచ్చినట్టు అనిపిస్తుందని చూస్తున్నారు. కొన్ని ప్రోమోలు కట్ చేసినప్పుడు అర్థమవుతుంది, కొంతమంది వ్యక్తులు లోపలికి వెళ్ళి ప్రమోషన్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు నీకు ఇస్మార్ట్ జోడీ గురించి క్యాంపెయిన్ లోపల ప్రమోషన్కి వెళ్ళాడు ఓంకార్ అన్న. వెళ్ళినప్పుడు అందరూ కూడా వేరు వేరు పిచ్చి పిచ్చి కారణాలు చెప్పాడు. నబీల్ ఒక్కడే నువ్వు దొంగ నీ క్యారెక్టర్ అంటే నువ్వు ఎవరిని దోచుకుంటావు అంటే ఇస్మార్ట్ జోడీకి వచ్చి ప్రజలందరూ మనసును దోచుకుంటానని చాలా క్లారిటీగా చెప్పాడు. అసలు ఏమీ చెప్పిన మన ప్రేరణ మట్టికి నువ్వు మీ హస్బెండ్తో నా షోకి రావాలి అంటే అర్థమైందా మీకు? అక్కడ మీరు విన్ అయ్యి ఆ కప్పించుకొని మీ ఇద్దరు కూడా నా షోకి రావాలి అని మనకు ఇంటి దొరికినట్టే ఓంకార్ అన్నతో. దాన్ని బట్టి చూస్తే నాకు తెలిసి ఎక్కువగా ప్రేరణకి ఇవ్వడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎక్కడ వరకు వస్తాయో చూద్దాం. వచ్చినంత వరకు చిరంజీవి ఫ్యాన్స్ హీరో ఫ్యాన్స్ వచ్చినంత వరకు బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ పుష్ప సినిమా ఒక రోజులో ఆడాక మా వాళ్ళందరూ చూసి, అంటే నేను పవన్ కళ్యాణ్ తెలిసే ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నంతసేపు సినిమా బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా పవన్ కళ్యాణ్ మళ్ళీ విమర్శించడం వేరే విధంగా అంటాం మొదలు పెడితే మళ్ళీ పుష్ప కాదు అల్లు అర్జున్ సినిమా ఏ సినిమా కూడా అంత అండర్ ఫ్లాప్ అవుతుంది, కానీ ఒక రేంజ్కి అయితే రాదు. ఇది మాత్రం కన్ఫర్మ్. అంటే పుష్పని ఎవరు ఆపలేరు అంటున్నారు. ఎవరు ఎందుకు ఆపలేరు? మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలుసుకుంటే అవసరమైతే దాన్ని వేసేయగలరు. ఇప్పుడు ఆయన ఏంటంటే అదే జరుగుద్దని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఆపేసిన సినిమా ఇప్పుడు ఎందుకు ప్రారంభం చేశారు, ఇప్పుడు ఎందుకు ఓకే చేస్తున్నారు అంటే లేదు, షూటింగ్ కంప్లీట్ కావడం కాదు. రెండో విషయం అంటే ఆయన వెన్నికల్లో పవన్ కళ్యాణ్కి ఎగ్నెట్గా వచ్చి వేరే వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి ఆయనగా వెళ్ళిన మాలానే వీళ్ళ ఫ్యాన్స్ అందరికి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి ఆహ్వానం పంపలేదు, అందుకనే వెళ్ళలేదని తక్కువ అభిమానం వీళ్ళు అందరికి పంపించాడా? అందరికి సినిమా ఇట్లా అందరికి పంపిస్తూనే వెళ్ళారా? అభిమానం కొద్ది వెళ్ళాలి. మాట్లాడితే నీ సిరు గురించి ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్ గురించి ఎలా ఉన్నా అంటే అల్లు అర్జున్ గారి మామ చంద్రశేఖర్ గారు టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. అదే విధంగా జనసేన పార్టీని తెలంగాణలో పోటీ అడుగుతున్నా. మీ మాంగారు అని చెప్పి మీ మాంగారు దగ్గరికి వెళ్తావు, మీ బాబు అని చెప్పి మీ బాబు దగ్గరికి వెళ్తావు, అలా వెళ్ళొచ్చుగా. అంటే అది నెలొద్దని చెప్పాడా? మేము నిజాలు మాట్లాడితే కింద పైన పెట్టుకోవాలి రాటు, అర్థమవుతుందా? ఎవరికి ఇచ్చి ప్రేమతో వాళ్ళకి పెళ్ళం చెల్లి అని చెప్పి పెళ్ళం దగ్గరికి వెళ్ళాం, పెళ్ళం అని చెప్పి చెల్లి దగ్గరికి వెళ్ళాం, అర్థమవుతుందా? మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఉన్నారంటే అవసరమైతే స్టేజ్లు వెళ్ళకూడతాం, సినిమా హాల్లో లేకుండా చేస్తాం. అంటే ఆల్రెడీ ఆయన కూడా ఇంటూ ఇచ్చాడు. ఆల్రెడీ ఏదైతే ఆయన ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను అని, ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాడు ఓకే. అలాగే చిన్న మావయ్య కాబట్టి వెళ్ళాలిగా, ఫ్రెండ్ మావయ్య రెండు కదా. వాళ్ళ నాన్న వెళ్ళాడు ఆల్రెడీ, అరవింద్ గారు వెళ్ళి చూసి పలకరించి వచ్చాడుగా. అయితే ఆయన ఇంట్లో తింటున్నాడు కదా, మళ్ళీ ఈయనతో తింటున్నాడు. ఆయన పట్టు నిండింది కదా, ఈయన పట్టు తింటాడు. అంటే వీళ్ళ ఫ్యామిలీ అది మెగా ఫ్యామిలీ, ఇది అల్లు లేదు. ఎప్పుడు కూడా మెగాస్టార్ ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ వీళ్ళందరూ ఒకటే. కానీ ఇప్పుడు ఈ రాజకీయ పరంగా విడిపోతారు, అంటే రాజకీయ వస్తే విడిపోతారా? ప్రజారాజ్యం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా కనిపించలేదు, ఎప్పుడు కూడా సపోర్ట్ ఆయన ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఉండేది కూడా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు కొంచెం వేరే డిస్టర్బెన్స్ ద్వారా, అంటే ఆయన మ్యారేజ్ విషయంలో అట్లే డిస్టర్బెన్స్ ఆయన ఉన్నారు. కానీ ఏ రోజు కూడా అన్నను కానీ అటు ఆన్నను కానీ ఇక్కడ వేరేంటి పవన్ అదే చిరంజీవి గారు నాగబాబు గారు కానీ ఎవరిని కూడా పక్కన పెట్టలే. ఆయన ఏంటంటే కొంచెం ఒక్కొక్కళ్ళు ముగ్గురు పెద్దలు ఒకేలా ఉండరు, ఒకళ్ళు ఒకలా ఉంటారు.
చిరంజీవి గారు అంటే యాక్టివిటీగా ఉండి అన్నింటిలోనే ఉంటారు. పవన్ కళ్యాణ్ అలా కాదు, కొంచెం దూరం దూరం కూడా కానీ చేస్తూనే ఉంటారు. ఆయన లెక్కను చూడాలంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కరోనా టైంలో ఎవరో పెద్దగా హెల్ప్ చేసిన లేరు. సోని సోత్ కొంతమంది చేశారు అంతే. అందులో పవన్ కళ్యాణ్ చేసింది ఎంత ఉందో మీకు తెలుసా? తన సొంత కారు తన ఇదిలో చాలా వరకు చేశాడు ఆయన. ఇలా రా అబ్బాయి, నువ్వు బయటికి రా. అసలు ఇంటికి వెళ్ళి బయటికి రాలేదా? నువ్వు చూసావా? మేము చూసింది కరోనా టైంలో. నేను ఒక ఆర్టిస్ట్, ఆ టైంలో ఎవరు చూడకపోతే ఆయన వచ్చి బయట నిలబడి కరోనా వచ్చింది కూడా ఆయనకి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ పొత్తు పెట్టుకుని పోటీ చేశాడంటే ఐక్యతతో ఉండి ఏదైనా సాధించాలని ఐక్యత ఉండాలని చెప్పి సాధించాడు అంతే. ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం పెట్టలేదు ఆయన. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా దూరం పెట్టలే. ఇంకా మాకేం చెప్తున్నాడంటే ఆయన ఇది చెయ్యొద్దు, ఆయన ఏమి అనొద్దు అంటున్నారు. కానీ మేమే ఊరుకుంటలేదు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు చేశారు, దూరం ఎందుకు పెట్టారు, ఎగ్జాక్ట్ గా ఎందుకు ఇలా మాట్లాడారు అని. నార్త్ అంతా కూడా మొత్తం అందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు. ఆయన ఎలాగ ఎదగాలో అలాగే ఎదిగాడు ఆల్రెడీ. ఈయన ఇప్పుడు కుదరదని చెప్పే కదా మా పవన్ కళ్యాణ్కి అదేంటది అదేంటే అది విన్నపం పత్రం ఆయనకి ఇచ్చాడు కదా ఆల్రెడీ. భయపడి పారిపోయాడు సినిమాకి. రామ్ చరణ్ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. రామ్ చరణ్ ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది? దేనికో ఒకవేళ షూటింగ్ అవ్వ పోస్ట్ పోన్ అయిందేమో తప్పించి ఆయన సినిమా కూడా పోస్ట్ పోన్ అవ్వదు. ఏం భయపడ్డు? అల్లు అర్జున్ భయపడతాడేమో కానీ ఈయన భయపడ్డాం. అల్లు అర్జున్ భయపడే కదా సైలెంట్ అయిపోయి ఇప్పుడు ఏంటి మిలిటరీ అల్లు అర్జున్ మిలిటరీ వాళ్ళు వచ్చేసి ఆర్మీ ఈయన ఆర్మీనా? మరి వీళ్ళందరూ ప్రేక్షకులు అందరూ ఎవరు అంత పిచ్చిపోకోళ్ళా? ఇప్పుడు ఏమంటారు? పుష్ప 2 ఆపుతారా మీరు? మేమైతే మా పవన్ కళ్యాణ్ ఓకే అని చెప్పిన వాళ్ళు మేము ఎవరో ఆపం. మేము కూడా చూసి హ్యాపీగా చేస్తాం. కానీ అలా కాకుండా ఇదివరకు ఇదిలో ఉంటే మాత్రం రాలేవు. సినిమా వేరు, టాలెంట్ చూడాలి. ఆయన రాజకీయ పరంగా ఆయన చేసిందే, పుష్ప ఆయన చేసిందే. మేమేమో ఎవరో ఆబ్జెక్ట్. మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పేదాకా సైలెంటే ఉన్నాం. ఏదైనా ఉంటే రాజకీయాల్లో చూసుకోవాలి కానీ సినిమా పరంగా చూసుకోవడం ఇది ఎంతవరకు? ఏంటంటే ఏదైనా ఉంటే రాజకీయ పరంగా చూడాలి. అమ్మ రాజకీయ పరంగా సినిమా ఆఫ్ చేయలేదని పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ అటు నాగబాబు కానీ అనుకోలేదు. ఎవరు అనుకోలే. కానీ ఈయన చేసిన కొన్ని పనులకి కొంతమంది వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముసుపుట ఆపరు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ చెప్పాడు. ఇది నాది ఏం తప్పలేదు, ఇలా జరిగింది అది చెప్పారు. ఆ వీడియో కూడా మీలో ఎవరు వేసారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తా అంటున్నారు. ఓకే. సో సనాతన ధర్మంలో 3 పెళ్లిళ్ళు చేసుకోవడం విరుద్ధం. మరి ఎలా పాటిస్తున్నట్టు? ప్రజలను మగ్గబెట్టినట్టు ఎందుకు అవుతుంది? ఆయన పెళ్ళిళ్ళు ఆయన ఇష్టం. అది ఎప్పుడో జరిగిపోయింది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను సనాతన ధర్మాన్నే పాటిస్తా అంటాడు పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నాడు. అలాంటప్పుడు సనాతన ధర్మంలో 3 పెళ్లిళ్ళు చేసుకోవడం అంటే ఒక పిల్లాన్ని విడిచిపెట్టడమే పాపం. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి అలాగైతే చాలా మంది దేవతలు చాలా మంది 2-3 పెళ్లిళ్ళు చేస్తారు. మరి వాళ్ళకి ఎందుకు సమస్య? ఇది కాదు ఎందుకు దేవతలో ఏదో వాళ్ళకోటి మనకోట అంటే 10 మంది ఇదిగో 6 బట్టలు కట్టుకోవాలి పతివిత. ఒక్కతే కూర్చుకున్న సీతాదేవి కూడా పతివితే కదా లెక్కను చూస్తే. మీరు అన్నదే మరి మీరే కదా మీరు మాట్లాడారు కదా సనాతన ధర్మాల్లో ఇలాగెంతో జరుగుతుంది. సనాతన ధర్మాల్లో మరి 3 పిల్లలు 4 పిల్లలు చేసుకున్నారు. పూర్వకాలంలో బొంగేం కాదు పూర్వం ఇప్పుడు ఒకటేనా? మరి పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఆడవాళ్ళు కూడా 2-3 పెళ్లి చేసుకున్నారు, మగవాళ్ళు కూడా 2-3 పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కరెక్ట్, తప్పే, బరాబర్ తప్పే. ఒక సెకండ్ మేడం ఎందు గురించి అల్లు అర్జున్ తప్పే అనే విషయంలో తప్పే. ఎప్పుడు చూసినా మా మేనమామ మా ఇది అన్నవాడు ఒక్క జీవితంలో నేను ఇదేంటి పవన్ కళ్యాణ్ వేరు అన్నట్టు చేస్తాడు ఆయన. తెలంగాణలో ఉన్నా ఆంధ్రలో ఉన్నారు? నేను తెలంగాణ ఉన్నా ఆంధ్రలోనే కదా నిజం మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు? పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఉన్నారు. మరి ఇప్పుడు మీరు ఎందు గురించి ఆయన ఆంధ్ర తెలంగాణ మీకుందా తెలంగాణ ఆంధ్ర అని నిజాలు మాట్లాడమన్నారు. ఓకే మేడం, నిజాలు మాట్లాడు తెలంగాణ ఆంధ్ర అని మీరు ఎందుకు వచ్చేస్తున్నారు? ఆయన రాకముందు ఆయన ముందు ఇలానే ఇంకోటి చూడండి మేడం, ఎక్కడైనా చేలు పట్టుకొని నుంచుండు. ఇప్పుడు ప్రతి ఈవెంట్ లో ప్రతి మూవీ ఈవెంట్ లో ఓకే మీరు అడగండి, మేము చెప్తాం, ప్రాబ్లం లేదు, మాట్లాడుతున్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా అన్నారు. ఓకే, పాటించే వ్యక్తి పెళ్లిళ్ళు చేసుకోవద్దు 3 పెళ్లిళ్ళు. అవును. మరి అల్లు అర్జున్ గారిని చెప్పండి ఆవిడ, దాన్ని మీరు ఎలా చూస్తారు?
చెప్పండి మేడం. నేను చెప్పాను కదా, అదే చెప్తున్నా. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం చెప్పాను అదే. ఆయన ఫ్రెండ్ హెల్ప్ కోసం వెళ్ళాడు, అది కూడా వైఫ్ ఫ్రెండ్ హెల్ప్ కోసం. ఒకటే నిమిషం, మాట ఇస్తే ఆయన తప్పడు భయ్. ఒకటే చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, తెలంగాణ పౌరుని మాట ఇస్తే తప్పడు. వాళ్ళ వైఫ్ కి అంతకు ముందు మాట ఇచ్చాడు కాబట్టి వెళ్ళి జస్ట్ ఒక హాయ్ చెప్తే తప్పు. ఫ్యాన్స్ వాళ్ళకి అది హీరోవుతా. మిలిటరీ వాళ్ళు వచ్చి ఆ సినిమాలు చూసి హైలైట్ చేసింది మిలిటరీ వాళ్ళు మాత్రమే. మిలిటరీ వాళ్ళు తప్పు మాట్లాడలేదు నేను. మేడం ఇక్కడ కనిపిస్తుంది ఆర్మీ, నేను మిలిటరీ వాడిని. మిలిటరీ నాకు కూడా ఉంది. మిలిటరీ తప్పు మాట్లాడితే మిలిటరీ వాళ్ళు అక్కడ కాపాడతారు కాబట్టి మనం గుండె మీద చేయలేసి నిలబడుతున్నా. ఆర్మీ ఉంటది. ఒక సెకండ్, నా పేరు సూర్య వచ్చింది కాబట్టి మిలిటరీ గురించి మాట్లాడుతున్నాను మేడం. సపోర్ట్ ఇవ్వలేదు అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చిన మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి